కాజీపేట పెద్దపల్లి జంక్షన్ నుండి కాజీపేట జంక్షన్ వరకు వెళ్ళు రైల్వే లైన్ల కొత్తపల్లి టు పెద్దపల్లి మధ్యలో చీకురాయి మధ్య నుండి కరీంనగర్కు మనకు లైన్ కొత్తగా వేస్తున్నారు, బైపాస్ లైన్. అంతకుముందు జంక్షన్ కాడికి వెళ్ళి తిప్పుకొని ఇటు వస్తుండే అదే లైన్ను ఇప్పుడు నేరుగా మనకు డివైడ్ చేయడం వల్ల చాలా టైం సేఫ్ అవుతుంది. ఇంతకుముందు మనకు పెద్దపల్లికి పోయినాక లోకో రివర్స్ అనే వరకు 1 అవర్ టైం పడేది. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి ట్రైన్ లోకో రివర్స్ అయ్యేందుకు కరీంనగర్ నుంచి రాగానే 1 అవర్ పడుతుంది. అప్డేట్ అని ఉంటుంది. అక్కడిది కూడా కలపాలి. దాంట్లో వస్తుంది. ఇది 3 లైన్లుగా 3 లైన్లు అని చెప్పాను, 4 లైన్లు అని చెప్పాను. 3 అలా ఏమని చెప్పినా నేను 4 4 అని చెప్పినాగా. అంటే దీంతో 4 లైన్లుగా అయితేలేవా? హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారా నాగ్పూర్ టు మన వరంగల్ కాజీపేట పోయే విజయవాడ పోయే మెయిన్ లైన్ ఇది. దీనికి 1 2 3 నెక్స్ట్ అక్కడ 4వ లైన్, అది మన కరీంనగర్కు బైపాస్ లైన్. 4వ లైన్ అక్కడ వస్తుంది, కరీంనగర్ బైపాస్ లైన్. ఇక్కడ వాతావరణం చూసారా, చాలా బాగుంది. అక్కడ కనిపించే గుట్ట రామగిరి కిలా, అక్కడ ఒకటి ఫామ్ హౌస్ ఉంది. ఇదే నెక్స్ట్ మన కరీంనగర్ బైపాస్ లైన్. ట్రైన్ చూడండి అక్కడ నుంచి వస్తుంది. ఏమో దా ఈ సిగ్నల్ కాడ క్రాస్ అవుతుంది, అర్థమవుతుంది. ఈ 2 సిగ్నల్ ఆడనే క్రాస్ అవుతుంది. అదే అన్న, ఆడ క్రాస్ అవుతుంది. డాక్టర్లు దాన్ని వాడతా తీసిన వీడియోకు దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. మాకు మీరు వీడియో చూసినందుకు, తెలియజేసినందుకు లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, ఇటు కరీంనగర్, ఇటు పెద్దపల్లి. ఇప్పుడు కరీంనగర్ బైపాస్ లైన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి యూటర్న్ అయ్యి అక్కడ మెయిన్ లైన్ ఉంది, అక్కడ కలుస్తుంది. అక్కడ ఉంటుంది మెయిన్ లైన్. ఇది ఇప్పుడు కరీంనగర్ వెళ్తున్న ట్రైన్ వస్తుంది. నిజామాబాద్ వెళ్ళే ట్రైను కరీంనగర్. టు పెద్దపల్లి మధ్యలో ఉన్న బైపాస్ లైన్ గురించి ఈరోజు వీడియో తీయడం జరిగింది. చూడండి బైపాస్ లైన్ వర్క్. ఇది మొత్తం బైపాస్ లైన్ కరీంనగర్ నుంచి చీకురాయి మీదుగా అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది కొత్తపల్లి అని. ఆ కొత్తపల్లి విలేజ్ కాడ లైన్ కలుస్తుంది. ఓకేనా? కొత్తపల్లి అంటే కరీంనగర్ కొత్తపల్లి కాదు, ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఉన్న కొత్తపల్లి ఒక ఊరు, అక్కడ కలుస్తుంది. ఓకేనా?